ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు, 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జనవరి 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. జనవరి 17వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ ప్రకటించగా 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. It's a single phase election. Date of notification will be 10th of January, Friday. Date of poll is 5th and counting is 8th, and 5th again we have very deliberately kept Wednesday. क्योंकि हम सोचते हैं सब दिल्ली वाले वोट करें, इसलिए इस बार भी महाराष्ट्र की तरह हमने इसको वेडनेसडे में रखा है. Entire election process after counting will be complete by 10th. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపు క్రితం విడుదల చేసింది. జనవరి 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. జనవరి 17వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ కాగా ఫిబ్రవరి 5వ తేదీ ఓటింగ్ తేదీని నిర్ణయించారు. అంటే ఆ రోజు పోలింగ్ జరగబోతుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలను విడుదల చేయబోతున్నారు. మొత్తం 1,55,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందుకు 13,000 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ పదవి కాలం ఫిబ్రవరి 15తో ముగియబోతుంది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపు ప్రకటించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను మొత్తం అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ కూడా 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థుల జాబితాను 2 జాబితాలను ప్రకటించింది. ఢిల్లీలో తప్పకుండా త్రిముఖ పోరు జరగబోతుంది. ప్రధాన పార్టీల మధ్యనే ఈ యొక్క పోటీ ఉండే అవకాశం ఉంది. మరోపక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య ప్రచారం అయితే వేగంగా సాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఆమ్ ఆద్మీ పైన ఇటీవల గత 2 రోజులుగా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోదీ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలకి కూడా రంగంలో విదిగాయి. 3 ప్రధాన పార్టీలు పోటీ చేయబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్. ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. గతంలో ఏదైతే ఆరోగ్య రంగాల్లో చేసినటువంటి సంస్కరణలు, విద్యుత్ సబ్సిడీలు వంటి అంశాలను ప్రధానంగా తమ ప్రచారంలో వినియోగించబోతుంది. ఇక బీజేపీ కూడా తన తొలి జాబితాను విడుదల చేసి ఢిల్లీలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఆమ్ ఆద్మీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి, అదేవిధంగా పాలనలో విశ్వసనీయత అంశాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకొచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇంకా ఢిల్లీ ఎక్కువ అభివృద్ధి చెందుతుంది, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కాదు ఆపద ప్రభుత్వం ఉంది అంటూ ఆయన విమర్శలు చేస్తున్నారు. మరోపక్క ఢిల్లీ లిక్కర్ కేసెస్ కూడా ఆప్కు వ్యతిరేకంగా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో షీలా దీక్షిత్ వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ఆ పార్టీ కూడా ఈసారి రంగంలో దిగిపోతుంది. మరోపక్క శ్రీనివాస్, ఈసారి ఇండియా కూటమికి ఆపు వైదొలిగింది. సమాజ్వాదీ పార్టీ మాత్రం ఆపుకు మద్దతు ఇస్తుంది. సమాజ్వాదీ పార్టీ ఈసారి ఆప్తోనే ఢిల్లీలో ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.